తీసిన సినిమాలన్నీ కూడా 3 కూడా 2 సినిమాలు 100 days, ఒకటి 175 days ఆడింది సుందరకాండ. అదే బ్యానర్లో మా అబ్బాయి వేణు నిర్మాతగా ఈ సినిమా చేయడం జరిగింది. ఈ సినిమా కూడా డెఫినెట్గా 100 days ఆడుతానని నమ్మకం నాకు ఉంది. సినిమా కాకపోతే ఆల్మోస్ట్ వాళ్ళంతా చూశాను నేను. ఈ సినిమాకి అశోక్ పిల్ల జమీందారు సక్సెస్ ఇచ్చి నెక్స్ట్ పిక్చర్ ఈ పిక్చర్ కూడా 100 days చేయగలుగుతానికి నమ్మకం ఉంది. ఈ సినిమాలో ఆది ప్రీవియస్ 2 సినిమాల కంటే మంచి పెర్ఫార్మెన్స్తో ఈ సినిమా బాగా యాక్చువల్గా చేశాడు. దానికి జతగా నిషా అగర్వాల్ కూడా ఎక్కడ సినిమాలో కాంప్రమైజ్ అవ్వకుండా ఆ చలి ప్రదేశంలో చాలా కష్టపడి సాంగ్స్ చేయడం జరిగింది. డెఫినెట్గా సినిమా చాలా బాగా ఆడుతుందని, చాలా బాగా ఆడాలని అనుకుంటున్నాను. వీటన్నిటికీ ముఖ్యంగా ఆడియోకే మంచి రెస్పాన్స్ వచ్చింది. దానికి కారణం ఓన్లీ అనూప్ రూబెన్స్. డెఫినెట్గా ఆయన 3 సినిమాలు సూపర్ హిట్ అయినాయి. ఈ సినిమా కూడా ఆ కోవలో సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాం. మిగతా కమెడియన్స్గా మన వేణు, దందాది గారు, రమేష్ వీళ్ళు కూడా చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. డెఫినెట్గా ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వారం 2 సినిమాలు ఎదుగుతున్నాయి. ఒకటి తడాక, ఒకటి సుకుమారుడు. 2 సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇండస్ట్రీ బాగుంటేనే 10 మంది మనం అందరూ బాగుంటాం. డెఫినెట్గా 2 సినిమాలు కూడా బాగా ఆడాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రేమ కావాలి, లవ్లీ తర్వాత ఆది నేను చేసే 3rd ఫిలిం ఇది. ఆడియో చాలా మంచి సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ. అండ్ అశోక్ గారు మంచి సిచ్యువేషన్స్ ఇచ్చి అండ్ ప్రొడ్యూసర్ గారు మంచి బడ్జెట్ ఇచ్చి నాతో సాంగ్ చేయించుకున్నారు. అండ్ ఈ ఫిలిం కూడా చాలా బాగా వచ్చింది. అందరు కూడా చూసి ఎంజాయ్ చేస్తారు. అండ్ ఈ ఫిలిం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఈ ప్రెస్ మీట్ గత కారణం ఏంటంటే ఈ సినిమా 10వ తారీఖు విడుదలవుతాకి అన్ని వర్గాల నుంచి రెడీ చేసి సిద్ధం చేశాము. అన్ని వర్క్ పూర్తి చేసుకుని సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సినిమా 10వ తారీఖుకి మొత్తం గ్రాండ్ రిలీజ్ లాగా మొత్తం ఆల్ ఓవర్ ఓవర్సీస్ ఇంక్లూడింగ్ ఓవర్సీస్తో సహా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దీంట్లో ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమా పక్క ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. ఈ సినిమా అశోక్ గారు సినిమా లాగా ఉంటుంది. అంటే పిల్ల జమీందారు ప్రీవియస్ ఎట్లా ఉందో ఆ స్టైల్ ఆఫ్ ది ఫిలిం. సుకుమారుడు ఇంకా ఆది అని చెప్తే డ్యాన్స్ ఫైట్స్ అన్నీ ఎరగదీశాడు. సమస్యలు అది సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతున్న నమ్మకం ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క ఫ్రేమ్ కూడా చాలా బాగా చేశాడు. పర్ఫార్మెన్స్ వైజ్ ఆది ఈ సినిమాకి 100 points కొట్టేశాడు. అవన్నీ చేయించుకుంది అశోక్ గారు. అట్లాగా నిషా అగర్వాల్ హీరోయిన్ అమ్మాయి ఇంకా చాలా బాగా చేసింది. ఇంతకుముందు చేసిన సినిమాలన్నింటికంటే ఈ సినిమా కొంచెం పెక్యులర్గా కనబడుతుంది, చాలా అందంగా కనబడింది. అట్లాగే ఇంకా అనూప్ రూబెన్స్ గురించి చెప్పాలంటే ఈ సినిమా అనూప్ రూబెన్స్ 70% 80% అనే దానికంటే 100% చేస్తాడు ఈ సినిమాకి. అంటే మామూలుగా సాంగ్స్ వరకు మీరు అందరూ విని ఉంటారు. సాంగ్స్ చాలా మంచి హిట్ ఇచ్చాడు, చాలా బాగా చేశాడు అది అని చెప్పి. కానీ రికార్డింగ్ మాత్రం చూస్తే మాత్రం చాలా ఎస్టార్డ్ చేశాడు. అంటే నేను చూసిన వరకు నాకే గుండు లాయి. మామూలుగా ఒక డైలాగ్ కూడా మంచి రికార్డింగ్ ఇచ్చాడు. చాలా ఫీల్ అయ్యాను, చాలా మంచి ఫీల్ అయ్యాను. గురించి చెప్పాలంటే మా అశోక్ పిల్ల జమీందారు సినిమాలో నాకు ఒక అద్భుతమైన క్యారెక్టర్, అద్భుతమైన సీన్ ఇచ్చారు. దాంతో ఈరోజు నేను చాలా సినిమాలు సంపాదించుకోగలిగాను. థ్యాంక్ యూ సార్. 3 ఆస్తులు చేసిన సినిమా. నేను ఆడియో రిలీజ్ అప్పుడు కూడా ఒకసారి మాట్లాడితే చెప్పాను. అశోక్ గారు, అనూప్ రూబెన్స్, ఆది 3 ఆస్తులు. నాకాట్లో 3 ఆస్తులు పడితే ఇంకా దానికి మించింది ఏం లేదు. అలా గొప్ప సక్సెస్ అవ్వాలి. కామెడియన్స్ కుటుంబం అంతా ఈ సినిమాలో ఉంది. భయపడ్డాను నేను. పిల్ల జమీందారులో చాలా మంచి వేషం ఇచ్చి ఇంతమందిని పెట్టారు ఇండస్ట్రీలో ఉన్న కామెడియన్స్ అందరూ. నాకు ఎలా ఉంటుందని నాకే కాదండి ప్రతి ఒక్కరికి వాళ్ళ క్యారెక్టరైజేషన్స్ కడుపుపై ఎంత నవ్వుతారో ఆ సినిమాలో అంత బాగా కూడా ఏడ్పించారు. ఖచ్చితంగా హృదయం ఉన్న ప్రతి ఒక్కరు కన్నీటి చుక్కలు కారుతూ ఉంటాయి. డ్యామ్ షూర్ పిల్ల జమీందార్ స్థాయి సినిమా చేశారు అశోక్ గారు. కాబట్టి నేను చెప్పడానికి ఏం లేదు. వేణు గారి గురించి కాదు, కామెడియన్ వేణు గురించి మాట్లాడుతున్నాను. ఈ సినిమా సక్సెస్ చేసి మమ్మల్ని ఇంకొక అడుగు ముందుకు వేపిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
ముందుగా నాకు ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన మా దర్శకులు అశోక్ గారికి, నేను వేణు గారికి, సత్యనారాయణ గారికి, ఆది గారికి, అనూప్ గారికి, ఈషా గారికి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నానండి. అశోక్ గారి గురించి చెప్పాలంటే 2 మాటలు. చాలా ఎమోషన్స్ ఉన్న పర్సన్ అండి. అసలు పిల్ల జమీందారులోనే సార్ ఏంటి సార్ మీరు మీలో ఇంత ఉందని చాలా మంచి విషయం చేశారండి. సుకుమారుల్లో అంటే షూటింగ్ మొత్తం అసలు మొత్తం మా బ్యాచ్ మొత్తం ఉన్నారు, నవ్వుకుంటూ తుల్లుకుంటూ ఎంజాయ్ చేస్తూ చేసాము. అంత ఫ్రీడమ్ ఇచ్చారు మాకు డైరెక్టర్ గారు స్పాట్లో. అట్లాగే మా ఆది అసలు క్యారీ వ్యాన్ పెట్టింది షూటింగ్లో ఆదికి, కాకపోతే ఆది ఎక్కువ కింద ఉండేవాడు, మేము ఎక్కువ క్యారీ వ్యాన్లో ఉండేవాళ్ళం. అంత ఫ్రీగా అండి, అంత జాలీగా చేసాం. సినిమా కూడా మీరు రేపు చూస్తే కనుక అంత జాలీగా ఉంటుందండి సినిమా. ఎంత నవ్వుకుంటారో అంత ఎమోషనల్గా ఫీల్ అవుతారు. కామెడీ ఉందండి, డ్యాన్స్లు ఉన్నాయి, మాస్ ఉంది, ఫీల్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, మంచి విలువలు ఉన్నాయండి సినిమాలో. చాలా మంచి సినిమా అండి. ఇటువంటి మంచి సినిమాని మీరు అందరూ ఆదరించండి, మమ్మల్ని బ్లెస్ చేయండి, సో పెద్ద హిట్ చేయండి. అందుకనే ముఖ్యంగా మరొకసారి ఇంత మంచి అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కి, అశోక్ గారికి, అనూప్ గారికి, ఆది, ఈషా అందరికీ మరొకసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Firstly, I would like to congratulate Sri Saudamani Creations, KTV Garu and Venu Garu. Thank you so much and congratulations in advance. I am sure this film is going to be a big hit. About the film is a thorough family entertainer, has a lot of emotions, really, really funny. When I was watching it, I was almost on the floor laughing. And of course, the biggest plus of the movie is Adi. He is amazing. I think you're going to see the best of him. Be it fights, be it dance, be it his acting overall. If you are not already in love with him, you will fall in love with him. Ashok Garu, he has all his creative juices have been flowing really strongly and have come across very nicely in the film. So yes, thank you so much. Anup, congratulations. We are going to go for the platinum disc function today. And we've got a great response for the audio. So thank you so much for that. And the music is fantastic. I have Neela Kasamlo playing in my car as well. And of course, we haven't unfortunately got even one scene together. But next film, Ashok Garu. Huh? So yes, but they've all done a fantastic job. All the comedians, everyone in the film is really, really good. In fact, I would like to give a special mention to Sharda Garu. I think she is really nice in the film. She's always fantastic. And whenever you see her on screen, you will get touched. I don't want to say more. Watch the film. And thank you very much. సుకుమార్ గురించి అందరూ చాలా చెప్పారు. అండ్ చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయనుకుని నాకు తెలిసి ఈ సినిమా మీద. ఈ సినిమా నిషా చెప్పడం జరిగింది, అనూప్ చెప్పాడు, అలానే దండ్రా చెప్పాడు. కానీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ నాకు సంబంధించిన వరకు శారద గారు. ఆవిడ క్యారెక్టర్ జస్ట్ ఎక్స్ట్రాడినరీ. ఆవిడని ఎప్పుడు చూసినా ఈ సినిమాలో తప్పకుండా లేడీస్ రిపీట్ ఆడియన్స్ వస్తారు. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది ఆవిడ క్యారెక్టర్ మీద, అంత బాగా చేశారు ఆవిడ. సో శారద గారు ఈ సినిమాకి ది బిగ్గెస్ట్ ప్లస్. అలాగే స్టోరీ, డైలాగ్స్ అశోక్ గారి గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు పిల్ల జమీందార్తో. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన డైలాగ్ ఒకటి ఉంది, అది క్లైమాక్స్లో చెప్తాను. అది చాలా చాలా తప్పకుండా యూత్కి అది ఒక చిన్న మెసేజ్ లాగా ఉంటుంది. సో ఆ డైలాగ్, టెక్నాలజీ పెరిగితే తలెత్తుకొని తిరగచ్చు అనుకున్న ఒకప్పుడు, కానీ మేము ఇప్పటికీ తలకాయలు దించుకొని బ్రతుకుతున్నాం అనే డైలాగ్ నాకు చాలా ఇష్టమైన డైలాగ్. సో ఈ సినిమాలో నిషా చాలా బాగా చేసింది. అనూప్ మ్యూజిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం, చాలా పెద్ద హిట్. సో దాని గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కృష్ణ గారితో చేయడం చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 60 మంది ఆర్టిస్టులు, ఒక ఫ్రెండ్స్ దొరికారు నాకు, ధనరాజ్ కానీ, వేణు కానీ, అతూర్స్ రఘు కానీ. మేమందరం కలిసి ప్యాకప్ అయిన తర్వాత రూమ్లో డిస్కస్ చేసి నెక్స్ట్ డే ఈ సీన్ ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు అశోక్ గారు. సో అందరూ రోల్స్ ఈ సినిమాలో ఈక్వల్గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ప్రతి రోల్కి ఇంపార్టెన్స్ ఉంటుంది. సో తప్పకుండా ఈ సినిమాని మీరు ఆదరిస్తారు. ఇంకో పెద్ద ప్లస్ ఈ సినిమాకి మా అదృష్టం, అశోక్ గారు, మీకు మన ఇద్దరు అదృష్టం ఏంటంటే వేణు గారు, కేవీవి గారు లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం మన అదృష్టం. ఎందుకంటే ఈ సినిమాని వాళ్ళు ఫస్ట్ నుంచి బిలీవ్ చేశారు. ఈ రోజుకి వాళ్ళు బిలీవ్ చేసి చాలా కాన్ఫిడెన్స్గా May 10th వస్తున్నారు. May 10th
ఒక చాలా సినిమాలు ఉన్నా కూడా మే 10th కాన్ఫిడెంట్గా ముందుకు రావడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. సో కేవీవి గారికి, వేణు గారికి చాలా థ్యాంక్స్. నేను వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాను అండ్ తప్పకుండా మళ్ళీ వాళ్ళ సినిమా చేస్తాను 100%. ఇది నా సొంత బ్యానర్లో ఫీల్ అవుతాను. సో వాళ్ళకి చాలా థ్యాంక్స్. అలాగే శ్రీరామ్ గారి సినిమాటోగ్రఫీ ఒక పెద్ద ప్లస్. తప్పకుండా ఇప్పుడుండే ప్రజెంట్ జనరేషన్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్ శ్రీరామ్. సో శ్రీరామ్ గారికి కూడా ఈ సినిమా పెద్ద హెల్ప్ అవుతుంది. అలాగే ప్రవీణ్ గారి ఎడిటింగ్ సూపర్గా చేశాడు. రవివర్మ ఫైట్స్, డాన్స్ అంటున్నారండి. నేను చేసింది 50% అయితే నా మాస్టర్స్గా క్రెడిట్ వెళ్తుంది. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్, అలాగే బాబా భాస్కర్. సుకుమారుడు సాంగ్ ఏమీ చేయలేదు. నేను బాబా భాస్కర్ గారిని చూసి ఆ ఎక్స్ప్రెషన్స్ కాపీ చేశాను అంతే. సో ఆయన సూపర్. సో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే నాకు ఎప్పుడు అండగా ఉన్న బిఆర్ గారికి, జయ గారికి కూడా థ్యాంక్స్. సో నాకు మీ సపోర్ట్, మీ ఆదరణ, మీ లవ్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా సుకుమారుడిని మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మే 10వ తారీఖు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆఖరికి సెన్సార్ కూడా ఫినిష్ చేసుకున్నాం. సెన్సార్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసిన 5గురు ఒకే ఒక మాట అన్నారు, సూపర్ ఫిల్మ్. 3 ఆస్తులు కలిస్తే డంకాపలాసు హిట్ అంటున్నారు. అది గ్యాంబ్లింగ్. ఖచ్చితంగా ఆది, అనూప్, అశోక్ కలిపి ప్రామిసింగ్ హిట్ ఇస్తున్నాం. ఖచ్చితంగా మంచి హిట్ సినిమా అవుతుంది. 15 నిమిషాలు నవ్వి కళ్ళమండీళ్ళు, 5 నిమిషాలు ఫీల్ అయ్యి కళ్ళమండీళ్ళు పెట్టుకోకుండా ఈ సినిమా నుంచి బయటికి రారని హామీ ఇస్తున్నాను. ఈ సినిమాకి ఇది మంచి కథ, బాగా వచ్చింది సినిమా అంటున్నారు, కానీ అంత కథని ప్రోత్సహించే ప్రొడ్యూసర్ దొరకాలి. ఆ క్రెడిట్ మొత్తం సత్యనారాయణ గారికి, వేణు గారికి వెళ్తుంది. నేను 5 కథలు చెప్తే నాకు ఇదే కావాలి, ఇదే చేస్తాం, ఇలాగే ఉంటే బాగుంటుంది, మంచిగా చెప్తాం, పాజిటివ్ వైబ్రేషన్స్లో సినిమా చేద్దాం అని నన్ను ఎంకరేజ్ చేసి ఈ కథని తెర మీద దాకా తీసుకొచ్చిన ప్రొడ్యూసర్స్కి, హీరో దాకా వెళ్తే ఒక లాక్ ఓపెన్ అవ్వాలంటే డోర్ ఓపెన్ చేయాలి. మంచి అవతల పక్క మంచి ఉంది అంటే డోర్ ఓపెన్ చేయాలంటే ఒక వ్యక్తి లాక్ తీయాలి. అలాగా అందుకు యాక్సెప్ట్ చేసి ఈ కథను చేయడానికి అన్ని రకాల షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ ఆదిది. అందుకు ఆది ముందుకు వచ్చినందుకు ఆదికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ 2 కలిసిన తర్వాత ప్రాణం పోయాల్సింది నిజంగా ఫీల్ ఉంటే మ్యూజిక్ డైరెక్టర్. ఎవరని మళ్ళీ మేము స్ట్రాంగ్గా అనూపే బలవంతుడు, దీనికి అనూప్నే తీసుకోవాలని అనూప్ గారి దగ్గరికి వెళ్ళాం. మాకు 100% ఇవ్వండి సార్, మీ 100% మీ ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి 5000% ఇచ్చారు. పాపం ఆయన నిద్రలు లేకుండా కంటిన్యూషన్ వర్క్ చేసి సన్నపడ్డారని కూడా అందరూ అంటున్నారు. ఇందులోనే మేము మీకు ఇందాక ఆది చెప్పబోయిన సీక్రెట్ అవుతుంది అండ్ నిషా గురించి చెప్పిన తర్వాత, నిషా మీకు మిగతా సినిమాలన్నిటి మీద నిషా పూర్తి తేడాగా ఉంటుందండి. ఇందులో అందంగా ఉంటుంది, అలాగే పెర్ఫార్మెన్స్ వైజ్గా కూడా చాలా మెచ్యూర్డ్గా ఉంటుంది. ఒక ఆటతో పాడుతుండే అమ్మాయి ఎలాగే ఒక బ్యాలెన్స్డ్గా పెర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మారిపోతుందో అంత చక్కగా ప్రదర్శించింది. తెలుగు కూడా డైలాగ్ రాసుకొని చక్కటి తెలుగు, అసలు డబ్బింగ్ నిషా చేత చెప్పించవచ్చు అన్నంత బాగా మాట్లాడుతోంది తెలుగు కూడా. నెక్స్ట్ 2-3 సినిమాల్లో మీ తెలుగుతోటి మేము డబ్బింగ్ చెప్పించుకోవాలని కోరుకుంటున్నాం నిషా గారు. అండ్ ఇంకా కష్టపడే విషయం, లిథువేనియాలో -13లో మేము ఇచ్చినటువంటి అరాకొర డ్రెస్సులతో పాపం హార్ట్ బ్యాగ్ పట్టుకొని పిల్లపిల్లాడుతూ చేసింది. ఇట్స్ సీరియస్. నేనైతే ఫుల్, మేమందరం దూరంగా నిలబడినాం. ఒక ఆది తను మాత్రమే ఎక్కువ కష్టపడింది నిషా లిథువేనియాలో. నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చేసినాయి. అమ్మాయి అంత షుగర్ అయిపోతుంది, అయినా కానీ చక్కగా చేసింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా సినిమా చక్కగా రావడం అనేది ముఖ్యం. సినిమా చాలా బాగా వచ్చింది. అలాగే నాతో పాటు నన్ను భరించి చాలా కాలం నాతో జర్నీ చేసిన నా ఆర్టిస్టులందరికీ 62 మంది ఆర్టిస్టులు, వారందరికీ పేరు పేరున చెప్పకపోయినా అందరికీ కలిపి మీ సమక్షంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మే 10వ తారీఖు ఖచ్చితంగా ఈ సినిమా అన్ని థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. థియేటర్స్ ఏంటనేది వేణు గారు డిసైడ్ చేస్తారు. అన్ని థియేటర్స్లోనూ ప్రపంచవ్యాప్తంగానూ మే 10న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాని ఆదరించి పిల్ల జమీందార్ని, అలాగే లవ్లీని ప్రేమ కావాలని ఆదరించినట్టుగా ఈ సినిమా మీ మనసులకు చేరుకుంటుందని మనస్ఫూర్తిగా హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.